మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3.5 గంటల వ్యవధిలో జడివాన కురిసింది. జిల్లాలో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మెదక్ మరోసారి నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గాంధీనగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపైకి వరద ఏర్లా పారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3.5 గంటల వ్యవధిలో జడివాన కురిసింది. జిల్లాలో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన పడింది. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో మెదక్ మరోసారి నీట మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గాంధీనగర్ కాలనీలో ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరుకుంది. మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై కూడా వరద ఏర్లా పారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షపాతానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత నిన్న సాయంత్రం నుంచి చిరుజల్లులు పడుతున్నా మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా వర్ష ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ ఉదయం ఒక్కసారిగా కూడా భారీ వర్షం మొదలవడంతో మాత్రం మెదక్ జిల్లా వాసులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. గత నెల 26 నుంచి దాదాపు 30 వరకు 4 రోజుల పాటు మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. అయితే మరోసారి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయేమో అని చెప్పి మెదక్ జిల్లా వాసులంతా కూడా ఆందోళన చెందారు. అదే జరిగింది. 3.5 గంటల వ్యవధిలోనే మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దీంతో దాదాపు 3.5 గంటల వ్యవధిలోనే 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం అయితే మెదక్ జిల్లా కేంద్రంలోనే నమోదైంది. రాజీపల్లిలో 9.2, అలాగే పాతూరు గ్రామంలో 8 సెంటీమీటర్ల భారీ వర్షం అయితే కురిసింది. దీంతో మెదక్ పట్టణంలో ప్రధానంగా మెదక్ లో రోడ్ ఏదైతే ఉందో, మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా చెరువును తలపిస్తుంది, ఒక వరద కాలువను తలపిస్తుంది. దీంతో ఆ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు తప్ప ఆటోలు, కార్లు, బైకులు ఆ రోడ్ లో వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మెదక్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గాంధీనగర్, వెంకట్రావు నగర్, సాయినగర్ కాలనీలో ఈ వర్షపు నీరంతా వెళ్లి చేరడంతో మాత్రం ఆ నీరంతా కూడా వరదలో ఆ ఇండ్లలోకి చేరింది. దీంతో ఆ కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామదాస్ చౌరస్తా నుంచి మొదలు పెడితే కొత్త బస్ స్టాండ్ వరకు దాదాపు కిలోమీటర్ మేర ఇదే వరద. ఎక్కడ చూసినా కూడా రోడ్డుపై ఇదే వరద కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్ లో వరద ముంచెత్తడంతో మాత్రం ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇంటికి పంపించేశారు. గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ కాలనీ అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. కాలేజ్ అంతా కూడా నీట మునగడంతో ఆ విద్యార్థులకు ఆ లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మరోసారి భారీ వర్షాలు కురుస్తుండడంతో మాత్రం జిల్లా వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు బూరుగుపల్లి, రాజిపేట, అదేవిధంగా హవేలి గన్పూర్ మండలం అంతా కూడా అతలాకుతలమైంది. వందలాది రోడ్లు ధ్వంసమయ్యాయి, పదుల సంఖ్యలో బ్రిడ్జిలు కూలిపోయాయి, రైలు పట్టాలన్నీ కూడా నేలమట్టమయ్యాయి. దీంతో మరోసారి భారీ వర్షాల హెచ్చరికలతో మాత్రం మెదక్ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికీ కూడా ఇంకా పునరుద్ధరణ పనులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి వాగులు వంకలు పొంగిపొర్రే అవకాశం ఉండడంతో మాత్రం మెదక్ జిల్లా వాసుల్లో మరోసారి అయితే టెన్షన్ మొదలైంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.